సౌదీ అరేబియా ఏదైతే జరగకూడదు అనుకున్నాయో అదే జరిగింది. యుద్ధం మొదలవడానికి ముందు అంటే 2 నెలల నుంచే సౌదీ అరేబియాతో పాటు మొత్తం అన్ని అంటే ముఖ్యంగా ఖతర్ అయితే అన్ని గల్ఫ్ దేశాలతో పాటు అమెరికాకి హెచ్చరిక జారీ చేసింది. మీరు యుద్ధం అనివార్యం అంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్కి చెందినటువంటి ఆయిల్ రిఫైనరీల మీద దాడి జరగకూడదు, ముఖ్యంగా సౌత్ పార్స్ మీద జరగకూడదు అని మొదటి నుంచి ఖతర్ చెబుతూ ఉంటే అమెరికా మొదట ఒప్పుకుంది. ఇజ్రాయెల్ ఖచ్చితంగా దాడి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇజ్రాయెల్కి చెప్పుకోండి అని అమెరికా నుంచి ఎంత తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయంటే ఈరోజు ఆ దాడి జరిగిన తర్వాత ఆ ఒత్తిడి గురించి మాట్లాడుతుంది. మీకు చిలక్క చెప్పినట్టు చెప్పినా సరే మీరు వినలేదు. ఇజ్రాయెల్ సౌత్ పార్స్ మీద దాడి చేసింది, ఇరాన్ ఏమొచ్చేసి ఇప్పుడు మా యొక్క గోప్ పగలగొట్టింది. ఇప్పుడు దీనికి నష్టం ఏంటి? ఈ నష్టపరిహారం ఎవడు భరిస్తారు? ఇప్పుడు మార్ రాస్ లఫాన్ మీద జరిగినటువంటి దాడి ఇండస్ట్రియల్ సిటీ మొత్తం నాశనం అయిపోయింది. ఇది $26 బిలియన్ వెచ్చించి కష్టపడి కొన్ని సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్నటువంటిది. ఇప్పుడు ఇది మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటే 5 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఎంత డబ్బు పెట్టాలో కూడా తెలియదు. 10,000 మంది ఇక్కడ పనిచేస్తే ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎంత నష్టం అన్ని దేశాలకి చెప్పాం మేము. దీని మీద ఆధారపడినటువంటి అన్ని దేశాలకి చెప్పాం. ఇరాన్ మీద దాడి చేయాలనుకుంటే ఈ యొక్క సౌత్ పార్స్ మీద చేయొద్దని మొదటి నుండి చెప్పాము, అయినా సరే వినలేదు. ఆ దేశాలు అమెరికా మీద ఒత్తిడి తీసుకురాలేదు. అమెరికాకి చెప్పాము, అయినా సరే మరి ఇజ్రాయెల్ చెప్పారో లేదో తెలియదు. ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ దాడి చేయడం వల్ల వీళ్ళందరూ మా మీద దాడి చేశారు. ఇప్పుడు ఎవడు దీన్ని భరిస్తాడు? దీని నష్టం ఎవడు భరిస్తాడు? ట్రంప్కి ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇలా ప్రశ్నించేసరికి ట్రంప్ ఏమొచ్చేసి స్పందించకపోవడం, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కార్యదర్శి స్పందించితే అతనేమొచ్చేసి అన్ని ట్రంప్ చూసుకుంటాడు, అమెరికా చూసుకుంటుంది, చిన్న చిన్న దెబ్బలు తగులుతాయని పెట్టేసాడంట ఫోన్. దీనికి సంబంధించి ఖతర్ ఇంధన శాఖ మంత్రి అల్ ఖాబీ అయితే ఎర్రెత్తిపోతున్నాడు. మీకేం పిచ్చ? మీరు అప్పుడు మేము చెప్పాము, మీరు వినలేదు. ఇప్పుడు దీనికి నష్టపరిహారం గురించి అడిగినా కూడా పట్టించుకోవడం లేదు. కనీసం ఒక జవాబుదారీతనం కూడా లేదు అమెరికా నుంచి అన్న విధంగా ఇప్పుడు ఖతర్ మిగతా అన్ని గల్ఫ్ దేశాలని కలుపుకొని ఇప్పుడు అమెరికా మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు యుద్ధం మీద తప్ప ట్రంప్కి మిగతా ఏ అంశం మీద కూడా పట్టదు.